బ్రో, ఈ విషయం నాక ఇంటర్లింక్ కాయిన్ ప్రైస్ ఏ రేంజ్కి వెళ్ళిద్దు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇదైతే ఆషామాషి అప్డేట్ అయితే కాదు. ఈ అప్డేట్ వినేలోపు ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ కొట్టి, ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకో. ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. ఫస్ట్ ఈ అప్డేట్ ఎందుకు చూద్దాం. ఈ అప్డేట్ ఏంటంటే ఇంటర్లింక్ నెట్వర్క్ కంపెనీ ఏదైతే ఉందో వరల్డ్ వైడ్ గా టాప్ 51 ర్యాంకింగ్ లో అయితే ఉంది. ఏది బెస్ట్ ఏఏ మోడల్స్ లో టాప్ 51 ర్యాంకులు అయితే నిలిచింది. ఇది ఈ ర్యాంక్ ఇచ్చింది కూడా ఆషామాషి కంపెనీ లేకపోతే ఆర్గనైజేషన్ కూడా కాదు, యుఎస్ బేస్డ్ డిపార్ట్మెంట్. అది ఏంటంటే ఎన్ఐఎస్టి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ. ఇది ఏం చేసిద్దంటే ఏఐ మోడల్ లేకపోతే సైబర్ సెక్యూరిటీ, ఈ ఏఐ మోడల్స్ కి సైబర్ సెక్యూరిటీ ప్లస్ టెక్నాలజీ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వీటికి ఒక స్ట్రిక్ట్ అండ్ స్టాండర్డ్స్ అని సెట్ చేసింది. స్టాండర్డ్స్ సెట్ చేసి వాటికి ఒక ర్యాంక్ అని ఇచ్చింది. అలా ఇంటర్లింక్ కి టాప్ వరల్డ్ వైడ్ లో టాప్ 51 ర్యాంక్ అయితే ఇచ్చింది. ఎందుకంటే ఈ ఎన్ఐఎస్టి ర్యాంక్ ఇచ్చిందంటే ఈ పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అందరూ ఫస్ట్ చూస్తారు. ఎన్ఐఎస్టి ర్యాంక్ ఇచ్చిందంటే పెద్ద చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎన్ఐఎస్టి యుఎస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఈ ఈ వరల్డ్ వైడ్ గా టాప్ 51 ర్యాంక్ అంటే ఈ చిన్న ఆషమాషి విషయం కాదు. ఎందుకంటే వరల్డ్ లోనే టాప్ 51 ర్యాంక్ అంటే ఎంతో మంది ఏ మోడల్స్ లో సైబర్ సెక్యూరిటీ మళ్ళీ టెక్నాలజీ మీద ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటన్నిటిలో పోటీపడి టాప్ 51 లో ఉండడం అంటే ఇది చిన్న పెద్ద విషయం కాదు. దానికి పెద్ద రీసెర్చర్లు లేకపోతే పెద్ద వెనకాల పెద్ద డెవలప్మెంట్ టీము, అలాగే పెద్ద పెద్ద డేటా సెట్లు బ్యాక్ ఎండ్ లో ఎంతో సిస్టమ్స్ రన్ అయితే కానీ ఒక సిస్టమ్ ని లేకపోతే కంపెనీ మేనేజ్మెంట్ అని ఎంతో శ్రద్ధ తీసుకుని ఒక కంపెనీని లీడ్ చేయకపోతే కానీ ఇంత బిగ్ అచీవ్మెంట్ అనేది రాదు. ఈ అచీవ్మెంట్ వల్ల ఇంటర్లింక్ కాయిన్ ప్రైజ్ ఎలా పెరుగుతుందని మీరు నన్ను అడగచ్చు. దానికి నేను క్లారిఫికేషన్ కూడా ఇస్తాను. ఇప్పుడు ఈ ఎన్ఐఎస్టి వాళ్ళు ఏదైతే రిపోర్ట్ వదిలారో టాప్ 51 వరల్డ్ వైడ్ గా ఈ రిపోర్ట్ ఏదైతే వదిలారో దీనివల్ల పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇంటర్లింక్ మీద ఒక కన్ను అయితే వేసి ఉంచుతారు. ఏంది, రేపు ఇంటర్లింక్ అనేది మార్కెట్ లో లిస్ట్ అయింది కాబట్టి వీళ్ళు అప్డేట్లు ఇంటర్లింక్ టీమ్ కోర్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గురించి ఎలా పనిచేస్తున్నారు, ఏమేమి అప్డేట్లు ఇస్తున్నారు, ఇంకా ఫ్యూచర్ లో ఏమేమి డెవలప్మెంట్ చేస్తారని వాళ్ళు పెద్ద పెద్ద ఈ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ గమనిస్తూ ఉంటారు అనమాట. ఈ ఎన్ఐఎస్టి ఏదైతే ఉందో ఒకసారి రిపోర్ట్ ఇచ్చినాక పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఇంటర్లింక్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ 12 months లో ఈ వరల్డ్ వైడ్ గా ఇంటర్లింక్ 243వ పొజిషన్ టాప్ ఈ ఏఏ మోడల్స్ ప్లస్ సైబర్ సెక్యూరిటీ లేకపోతే టెక్నాలజీ సిస్టమ్ లో 243వ ప్లేస్. దాని తర్వాత మెల్లమెల్లగా డెవలప్మెంట్స్ చేసుకుంటూ వాళ్ళ కంపెనీని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ అలాగే ప్రాజెక్ట్ ని దృష్టిలో పెట్టుకుని దాన్ని డెవలప్మెంట్ చేస్తూ అలాగే ప్రాజెక్ట్ మనకి ఇంటర్లింక్ యాప్ లో కూడా చాలా మంచి అప్డేట్లు కూడా ఇచ్చారు. లైక్ వీసా కార్డ్ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ లాంచ్ చేశారు. ఇలా మంచి మంచి అప్డేట్లు అయితే ఇచ్చారు. ఇలాంటి మంచి మంచి అప్డేట్లు ఇవ్వటం వల్లే ఈ ఇంటర్లింక్ కంపెనీ అనేది టాప్ 51 ర్యాంకులు అయితే నిలిచింది. ఇప్పుడు దీనివల్ల పెద్ద పెద్ద ఇన్వెస్టర్లను ఇప్పుడు చూస్తున్నారు. ఎంతమంది అసలు వీళ్ళు ఏమేమి అప్డేట్ ఇచ్చారు, అంత మంచిగా వీళ్ళు టాప్ 51 లో రావడానికి వీళ్ళకి అంతగా ఏం కృషి చేశారు, ఇలా మొత్తం దీని గురించి సెట్ చేస్తారు. ఇలా సెట్ చేస్తాం వల్ల ఈ రేపు లిస్ట్ అయ్యే టయానికి మనకి ఇప్పుడు ఈ ఐటీఎల్ కాయిన్ ఏదైతే ఉందో దీని మీద ఇన్వెస్టర్లు అందరూ కన్నేస్తారు. రేపు ఫ్యూచర్ లో కూడా వీళ్ళు ఇంకా ఎలాంటి అప్డేట్లు ఇస్తారు అని ఒక నమ్మకం అనేది వీళ్ళకి ఏర్పడింది. స్టార్టింగ్ లో లాస్ట్ 12 months బిఫోర్ వరల్డ్ వైడ్ గా ఇంటర్లింక్ కంపెనీ పొజిషన్ వచ్చి 243వ పొజిషన్ లో ఉంది. ఇప్పుడు దాని తర్వాత వాళ్ళు అప్డేట్లు ఇచ్చుకుంటా 113వ ప్లేస్కి వచ్చారు. ఇప్పుడు టాప్ 51 ప్లేస్కి వచ్చారు. ఈ 51 ప్లేస్ లో కూడా ఆషమాచి పెద్ద చిన్న చిన్న కంపెనీలు కూడా ఏం కాదు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. ఆ కంపెనీలని ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు మార్కెట్ లో కంపీట్ చేస్తున్న కంపెనీలు ఏంటంటే ఇప్పుడు మీకు చెబుతాను. ఫస్ట్ వచ్చేసి శాంసంగ్ వచ్చేసి 37 ప్లేస్ లో ఉంది. ఇంకా సెకండ్ వచ్చేసి ఈ తోషిబా అనేది 19th ర్యాంక్ లో ఉంది వరల్డ్ వైడ్ గా. అలాగే ఎస్కే టెలికామ్ అనేది 58th పొజిషన్ లో ఉంది. అండ్ మూయిటాన్, ఇలా ఫేమస్ కంపెనీస్ ఈ మూయిటాన్ అనేది టాప్ 31 ప్లేస్ లో ఉంది. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ తో ఇప్పుడు
ఈ ఇంటర్లింక్ కంపెనీ అనేది పోటీ పడుతుంది. ఇది చిన్న విషయం అయితే కాదు, చాలా పెద్ద విషయం. ఎందుకంటే వరల్డ్ లో 51 పొజిషన్ అంటే అది చిన్న విషయం అయితే కాదు. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా చాలా మంది యూట్యూబ్ లో వీడియో పెట్టేసారా, వీటికి లైక్లు వచ్చేసి వ్యూస్ వచ్చేసి అంటారు. దాని వీడియో వెనకాల ఎంత కష్టపడతారో వాళ్ళకి తెలియదు. అలాగా ఈ టాప్ 51 పొజిషన్ వచ్చానే 51 పొజిషన్ అయితే అంటారు. దాని బ్యాకప్ లో ఎంత డెవలప్మెంట్ చేశారో, అప్డేట్లు ఏమి ఇచ్చారు, లేకపోతే ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకోవటం, వీళ్ళు ఎటువంటి స్ట్రాటజీస్, డెవలప్మెంట్ స్ట్రాటజీస్ ఏం చేశారు, ఇలా చాలా చాలా ఉంటాయి. ఒక కంపెనీ ఎదుగుతుందంటే దాని వెనకాల చాలా రీజన్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు డెవలప్మెంట్ అంతలా కృషి చేస్తే గానీ ఆ కంపెనీ అనేది ఎదగదు. అలా వీళ్ళైతే టాప్ 51 ప్లేస్ అయితే ఇప్పుడైతే వచ్చారు. ఈ టాప్ 51 ప్లేస్ కి రావడం వల్ల దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం వీళ్ళు, నేను మొన్న వీడియోలో చెప్పాను ఈ టాప్ 51 ఏ మోడల్ ఈవెంట్ అని. దాన్ని మీరు ఇంకా చూడకపోతే పైన ఐకార్డ్స్ ఇంకా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. ఆ ఈవెంట్ అనేది జరిపారు. ఆ ఈవెంట్ లో వీళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 2 విధాలుగా రివార్డ్స్ ఇస్తున్నారు. ఒకటి లీడర్ బోర్డ్ ద్వారా ఇస్తున్నారు, ఇంకోటి పూల్ ద్వారా ఒక 5 రివార్డ్ పూల్స్ అని యాడ్ చేశారు. ఆ పూల్ ద్వారా రివార్డ్స్ ఇస్తున్నారు. ఈ లీడర్ బోర్డులు అవుతున్నారు, ఈ లీడర్ బోర్డు లో వచ్చిన వాళ్ళకి వేరే రివార్డ్స్, ఈ పూల్ లెవెల్ అయితే వాళ్ళకి ఇంకో రివార్డ్స్. ఈ లీడర్ బోర్డు లో ఫస్ట్ ఉన్న వాళ్ళకి లగ్జరీ దుబాయ్ ట్రిప్ ఒకటి యాడ్ చేశారు. సెకండ్ వచ్చిన వాళ్ళకి ఐఫోన్, థర్డ్ వచ్చిన వాళ్ళకి శాంసంగ్ గెలాక్సీ, అలాగే పూల్స్ లో ఇంటర్లింక్ వీసా కార్డు, మళ్ళీ యూఎస్డిటి ప్రైజెస్, హోమ్ టికెట్స్, ఇలా చాలా ఇచ్చారు. ఈ ఈవెంట్ మీద మొత్తం ఒక వీడియో చేసి నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. దాన్ని ఐ కార్డ్స్ ఇంకా డిస్క్రిప్షన్ లో మళ్ళీ ఇంకా ఎన్ కార్డ్స్ ఇస్తాను, మీరు అయితే కన్ఫర్మ్ గా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ మీకోసం ఇంకో మంచి అప్డేట్ ఏంటంటే ఈ ఇంటర్లింక్ ది ప్రైవేట్ మెయిన్ నెట్ అనేది తొందరలో ఉంది. ఈ మార్చ్ లో కానీ ఫిబ్రవరి ఎండ్లో కానీ మార్చ్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో కానీ రావచ్చు. ఈ ప్రైవేట్ మెయిన్ నెట్ ఏంటంటే P2P ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అన్నమాట. లైక్ ఇంటర్లింక్ యాప్ లోని P2P ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ప్రైవేట్ మెయిన్ నెట్ అనేది దగ్గరలో ఉంది. సో అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే ఇంటర్లింక్ యాప్ ఏదైతే ఉందో 6 మిలియన్ యాక్టివ్ యూజర్స్ రియల్ హ్యూమన్ వెరిఫైడ్ అని చేసుకుంది. 6 మిలియన్ ప్లస్ రియల్ హ్యూమన్స్ వెరిఫై అయ్యారు. కాబట్టి దీన్ని సెలబ్రేట్ చేయడం కోసం ఈ ఇంటర్లింక్ టీం వాళ్ళు త్వరలోనే ఏదో ఒక ఈవెంట్ అనేది లాంచ్ చేస్తూ ఉన్నారు. తొందరలోనే ఈవెంట్ కూడా వస్తుంది. దాని మీద ఆ వీడియో ఈవెంట్ రాగానే దాని మీద కూడా వీడియో చేస్తాను. సో ఈ రోజుకైతే ఇంతే. కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీలాగా ఇంటర్లింక్ గురించి తెలియని వాళ్ళకి రికమెండ్ అవుతుంది అన్నమాట. దానివల్ల వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది. సో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.